తమిళనాడు, కర్ణాటకలో పానీపూరి బంద్ చేయిస్తారా? గత కొన్ని రోజుల నుండి వస్తున్నటువంటి ఏదో క్యాన్సర్ కారకాలు ఉన్నాయి అందులో వాడేటటువంటి దాంట్లో అన్నటువంటి ప్రచారం. ఆ తర్వాత కర్ణాటకలో వచ్చింది. అట్లాగే తమిళనాడులో వచ్చింది. అంటే ఇక్కడ 2 కోణాలు కనబడుతున్నాయి. ఒకటి నిజంగా దశాబ్దాల తరబడి తింటున్నారు పానీపూరీలు. మరి ఇంకోటి అక్కడ తింటుంటారు. మరి వాళ్ళందరికీ క్యాన్సర్ వచ్చిపోవాలి కదా! గుజరాత్, రాజస్థాన్ అదంతా కూడా నార్త్ ఇండియాలో. అక్కడ లేనిది ఇక్కడే కలుపుతున్నారా? నెంబర్ 1. రెండవది ఏమన్నా నార్త్ సౌత్ ఇష్యూ కోసం ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే తాజాగా తమిళనాడులో కూడా ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారుల రిపోర్ట్ ఆధారంగా పానీపూరిని బ్యాన్ చేస్తారన్నటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. సరే, నిజమైనటువంటి అనారోగ్యకరం మామూలుగా అయితే కనుక నీళ్ళని అది చూసినప్పుడు అనిపిస్తుంటుంది. బట్ ఏళ్ల తరబడి తింటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఎంతవరకు సేఫ్ ఏంటన్నటువంటిది ప్రభుత్వాలు స్పష్టతనివ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పానీపూరి చాలా అలవాటు అయిపోయింది. తొడ ప్యాజ్దాలో అంటూ ఆ పదం కూడా బాగా నానింది, ఈ మధ్యకాలంలో వినబడుతున్నది. అసలు దీంట్లో నిజానిజాలు ఏంటో ప్రభుత్వాలు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అది క్యాన్సర్ కారకమా లేకపోతే అనారోగ్య హేతువా అన్నటువంటి